దేవునికి స్తోత్రము, దేవదేవుని కొందరములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో మీరందరూ కూడా దేవుని యొక్క మహాకృపలో మీరు బాగున్నారని నేను నమ్ముచున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మన పాపముల నుండి విముక్తి కలిగించడానికి, పాపమనే బానిసత్వం నుండి, పాపమనే ఆ దాస్యంలో ఉన్నటువంటి మనకి విడుదల కలిగించడానికి దేవుడు తానే స్వయంగా మానవుని యొక్క రూపంలో వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి ఆయన కలువరి సిలువలో మరణించి ఉన్నాడు. ఆయన రక్తాన్ని ధారపోసి ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. అంటే సిలువలో ఎన్ని శ్రమలు అనుభవించాడో ఒకసారి మనం గ్రహించాలి, ఆలోచించాలి. అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని యెరూషలేము నుండి ఆ యొక్క కలవరి కొండకు ఆ సిలువ ఆయన ప్రయాణంలో చూసుకున్నట్లయితే ఎక్కడైతే ఆయన మీద నింద మోపారో, ఆయన అన్యాయంగా ఆయన మీద నింద మోపారు, కానీ ఆయన ఏ తప్పు కూడా ఆయన చేయలేదు. ఆ యొక్క యెరూషలేము నుండి ఆ కలవరి కొండ వరకు ఆ ప్రయాణం అంతట్లోనూ 14 స్టేషన్లు. మనం బస్సు ఎక్కి ఎలాగ దిగుతూ ఉంటాం అంటే ఆయన పడిపోవటం, తల్లిగారు మరియమ్మ గారు నీళ్ళు ఇవ్వటం, అంటే ఇట్లాగా ఆ 14 స్టేషన్లు ఆయన అలా నడుచుకుంటూ వెళ్ళాడు ఆ కలవరి కొండ వరకు. అంటే ఆయన సిలువ వేసి సమాధిలో పెట్టేంత వరకు కూడా. ప్రియా సహోదరి సహోదరా, దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, ఎవడైనను నన్ను వెంబడింపగోరని ఎడల తను సిలువ ఎత్తుకుని తన్ను తాను ఉపేక్షించుకోవాలని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క సిలువని ఎత్తుకుని మనల్ని మనం ఉపేక్షించుకోవాలి. నిజంగా ప్రభు యొక్క సిలువను మనం ఎత్తుకుని మనం ప్రయాణం చేయగలుగుతున్నామా? ఆ శ్రమలు మనం అనుభవించగలుగుతున్నామా? అయితే ప్రభు వారిని సిలువేస్తున్నటువంటి సమయంలో ఇంకా ఆ సిలువని ఎత్తుకొని తీసుకొచ్చినటువంటి సమయంలో 5వ స్టేషన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన నిజంగా చాలా బలహీనైపోయారు. రోమా సైన్యం అనుకుంది, అమ్మో ఈయన మొయ్యలేడేమో, పడిపోతున్నాడు అని ఏం చేశారండి? అక్కడ ఉన్నటువంటి యూదులు సొంత వారే ఎవరైనా సరే సాయం చేశారా? అసలు నా అన్న వల్లే ఆయనకి దూరంగా వెళ్ళిపోయారు. అంతకు ముందే దావీదు కుమారుడికి జయము అన్నటువంటి వ్యక్తులే ఇదిగో ఈయనకి సిలువేయండి అని అన్నారు. ఆ సిలువ ప్రయాణంలో మార్కు సువార్తలో కానీ, మత్తయి సువార్తలో కానీ, లూకా సువార్తలో చూసుకున్నట్లయితే పరిశుద్ధాత్ముడు రాయిపించాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 32వ వచనంలో చూస్తే, వారు వెళ్ళుచుండగా కురేనీయుడైన సీమోనను ఒకడు కనబడగా. అసలు ఈ కురేనీయుడైన అంటే యెరూషలేము వాడు కాదు, కురేనీయుడైనటువంటి అంటే ఉత్తర ఆఫ్రికాకి చెందినటువంటి, లిబియా దేశానికి చెందినటువంటి ఈ యొక్క కురేనీయుడైనటువంటి సీమోను అంటే యెరూషలేముకి పస్కాని ఆచరించడానికి వచ్చాడా, లేకపోతే యెరూషలేమునికి ఆ ప్రాంతాన్ని చూడటానికి వచ్చి ఉన్నాడు? అంటే యెరూషలేముకి సంబంధించినటువంటి వ్యక్తి అయితే ఇతడు కాదు. వారు వెళ్ళుచుండగా కురేనీయుడైన సీమోనను ఒకడు కనబడగా ఆయన సిలువ మోయుటకు అతనిని బలవంతము చేసిరి. అలాగే మత్తయి సువార్త 15:21 చూస్తే, కురేనుడైన సీమోనును ఒకడు పల్లెటూరు నుండి వచ్చి ఆ మార్గమున పోవుచుండగా ఆయనను సిలువ మోయుటకు అతనిని బలవంతము చేసిరి. అదే లూకా సువార్త 23:26 చూస్తే, లూకా గారు అయితే వారు ఆయనను తీసుకుని పోచుండగా పల్లెటూరు నుండి వచ్చుచున్న కురేనుడైన సీమోనును ఒకని పట్టుకొని యేసు వెంట సిలువను మోయుటకు అతని మీద దానిని పెట్టిరి. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే, నేనైతే మార్కు సువార్తలో తీసుకుంటున్నాను.
మార్కు గారు ఏం రాశారంటే, మార్కు గారు ఈయన జాన్ మార్కు గారు రాసింది ఇది. ఎవరు చెప్తుంటే? అపోస్తలుడైన పేతురు గారు చెప్తుంటే ఈయన రాశాడు, యవనస్తుడు. ఈయన కురేనీయుడైన సీమోనును ఒకడు పల్లెటూరు నుండి వచ్చి ఆ మార్గంలో పోవచ్చుండగా, అసలు పల్లెటూరు వారిని ఎవరైనా ఆదరిస్తారా? అంటే ఆదరించినటువంటి పల్లెటూరు వారిని ఎవరైనా లెక్క చేస్తారా? ఆ దినాల్లో సరైనటువంటి జ్ఞానములు కానీ, వారి యొక్క కట్టుబడి కానీ, వారి యొక్క మాట తీరు కానీ ఎట్లా ఉంటుందండి? ఈ దినాల్లో కూడా పల్లెటూరు అనగానే మనము చిన్న చూపు చూస్తూ ఉంటాం. అదే పట్టణం నుంచి వచ్చి ఒక కారులో వస్తున్నవాడిని అయితే అబ్బా వాడి ముందుగానే మనం ఆహ్వానించేస్తాం. మనలో ఎంత పక్షపాతం అండి. అందుకే ఇదిగో మీలో భిన్నాభిప్రాయాలు ఉండక తప్పవంటే ఏంటి? ఒకడు ప్రశస్త వస్త్రములు ధరించుకుని వస్తేనేమో అక్కడ కూర్చోమంటాం. పాపం వస్త్రాలు సరిగ్గా లేనటువంటి వాడిని, పేదవాడిని ఏమో అలా కూర్చో కింద అంటాం. దేవుడు గొప్ప దేవుడు అండి, ప్రతిదీ రాయిపించాడు. ఒక పల్లెటూరి వాడు కురేనీయుడు అంటే ఆఫ్రికాకు చెందినటువంటి ఒక నల్లని వాడు, కానీ అతని యొక్క మనసు ఏ విధంగా ఉందండి? తెల్లటి మనసు అండి, శుద్ధమైనటువంటి మనసు. నిజంగా అనేక మంది వారికి ఏమీ తెలీదు. పల్లెటూరులో ఉన్నప్పటికీ చాలామందికి వారికి ఏమీ తెలీదు. కానీ మంచి మనసు కలిగి ఉన్నటువంటి వ్యక్తి కురేనీయుడైనటువంటి సీమోను. ప్రియ సహోదరి సహోదరా, దేవుని యొక్క వాక్యం చేస్తుంది. దేవుడు మన రూపాలను చూడడం, దేవుడు మనం మనసును, మన హృదయాన్ని చూస్తాడో. ఆయనకి కావాల్సింది అదే. నల్లటివాడే, కానీ అతని మనసు చాలా తెల్లగా ఉన్నది. ఆ యొక్క పల్లెటూరు నుండి వచ్చి ఆ మార్గమును పోచుండగా ఆయన సిలువను మోయుటకు అతనిని బలవంతము చేసిరి. అక్కడ కురేనీయుడైనటువంటి సీమోనే కనబడ్డా? ఇంకెవ్వరూ కనపడలేదా? అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా యూదులండి, యెరూషలేము వారు. ఒకవేళ గనక వారు గనక అదే దేశమైనటువంటి వారు తీసుకున్నట్లయితే మరలా అక్కడ వారిలో ఆ కలహాలు వస్తాయన్న ఉద్దేశంతో వాళ్ళు ఎవరికి కూడా ఇవ్వలేదు. వారు ముందుకు కూడా రారకూడని వారు. అయితే ఎందుకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని సిలువ ఎత్తుకుని వెళ్తున్నటువంటి సమయంలో మరి ఈ కురేనటువంటి సీమోని బలవంతము చేసి నువ్వు అని మనం బలవంతం చేస్తే ఏం చేస్తామండి? నువ్వేంటి నన్ను బలవంతం చేస్తున్నావు అని మనం ఎన్ని రకాలుగా మాట్లాడతామండి. నీకు నచ్చితే పెట్టు, లేకపోతే లేదు, నాకు వద్దు అని అంటాం మనం. కానీ బలవంతంగా మనం ఏమైనా చేయించగలమండి? అసలు యేసుక్రీస్తు అంటే సీమోను కురేయుడైన సీమోనికి తెలుసా? కానీ వచ్చాడు. కానీ ఈ రోమ సైన్యము కురేను నుండి బలవంతం చేసే. ఎందుకు అంటే యేసుక్రీస్తు వారు కింద పడిపోతే అంటే రోమా సైన్యానికి కూడా అంత బాధ కలిగించిందా? ఆయన కింద పడిపోయి అంత కఠినంగా కొట్టేశారని అయ్యో ఎంత బాధగా అని వారికి బాధ కలిగిందా? అసలు రోమా సైన్యానికి అసలు అంత మెత్తటి మనసు ఉంటుందా? కఠినాత్ములు. ఎందుకనంటే వారు వేరే వారికి అంటే ఈ కురేనటువంటి సీమోన్కి బలవంతం ఎందుకు చేశారంటే సిలువ అంటే మోస్తున్నారు. ఒకవేళ కనుక మధ్యదారిలో కనుక చనిపోయినట్లయితే వారికి శిక్ష పడుతుంది అని కొద్ది నిమిషంలో ఉపశమనం కల్పించారు. లేకపోతే వారికి శిక్ష పడిపోతుంది రోమా ప్రభుత్వం ద్వారాని ఆ చట్ట ప్రకారంగా వారు అక్కడ ఉన్నటువంటి పల్లెటూరు వాడైనటువంటి కురేనటువంటి సీమోనును పిలిపించినప్పుడు బలవంతం చేసినప్పుడు నిజంగా ప్రభు యొక్క సిలువని ఎత్తుకున్నాడండి. ఎంత గొప్ప భాగ్యం అండి. ఈ దినాన్న అసలు నిజంగా మన సిలువని ఎత్తుకుని మనల్ని మనం ఉపేక్షించగలుగుతున్నామా? ఆ సిలువ శ్రమను మనం పొందగలుగుతున్నామా? అందుకే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుందండి. వారందరూ కూడా నిజంగాను అనేక మంది ఉన్నారు. కనీసం యేసుక్రీస్తు సహోదరులు ఎవరైనా ఉన్నారా? కనీసం పేతురు గారు కూడా ఉన్నారా? లేరు కదా. దూరంగా వెళ్ళిపోయారు, ఆయనకి దూరంగా వెళ్ళిపోయారు. కానీ సిలువకి దగ్గరైనటువంటి వ్యక్తి, సిలువను మోసినటువంటి వ్యక్తి, ఇదిగో యేసుక్రీస్తు యొక్క శ్రమలో
పాలిభాగస్థుడైనటువంటి వ్యక్తి కురేనీయుడైనటువంటి సీమోను. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సోదర సిలువ భారాన్ని మనం మోయగలుగుతున్నామా? అందుకే ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే ఆయన సిలువను మోయుటకు అతన్ని బలవంతము చేసిరి. అతడు అలెగ్జాంద్రుకును రూపునకును తండ్రి. ఇతడు అలెగ్జాంద్రుకును రూపునకును. రోమిలకు రాసినటువంటి పత్రిక 16:13 చూస్తే అపోస్తలుడైన పౌలు గారు అంటారు, ఇదిగో రూపునకును వందనములు, అలాగే తన తల్లికి వందనములు, ఆమె తల్లి నా తల్లి కూడా, నాకు కూడా తల్లి అంటాడు. అంటే వీరు బిడ్డలు కూడా పరిచర్య చేశారు. ఇదిగో నిజంగా సిలువను ఎత్తుకుంటాం కాదు, నా పని అయిపోయిందని ఇదైపోలేదు. అతడు మారాడు, తన కుటుంబాన్ని మార్చుకున్నాడు. ఈ దినాన్న బైబిల్ గ్రంథంలో కురేనుడి సీమోను గురించి మనం మాట్లాడుకున్నామే. ఆ సిలువ శ్రమని సహించాడు, భరించాడు. అందుకే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో 4వ అధ్యాయం 18వ వచనంలో ఎంత చక్కటి మాట పరిశుద్ధాత్ముడు రాయిపించాడు. క్షణమాత్రముండు మా చులకని శ్రమ. ఏదండి, మనం శ్రమలు వచ్చినాయంటే బాధపడిపోతాం, పడిపోతాం, జారిపోతాం, తప్పిపోతాం. కానీ క్షణమాత్రముండు మా చులకని శ్రమ. ఈ శ్రమలో ఎలాగుంటాయంట? క్షణం మాత్రమే. చులకనగా చూడాలి. అదే మనమైతే మనల్ని ఎవరైనా చులకనగా చూశారనుకో ఇంకేమీ లేదు, సంఘంలో నుంచి వెళ్ళిపోవటమే, సంఘస్థులతో మాట్లాడము, ప్రార్థన చేయము, ఎడమొఖము పెడమొఖము. ఎందుకు? చులకనగా చూశారని. కానీ వీరు పౌలు గారు అంటున్నారండి, ఇదిగో క్షణమాత్రముండు, అసలు క్షణమాత్రముండు ఎవరైనా నిందించని, మనల్ని సిగ్గుపరచనివ్వండి, మనల్ని అవమానపరచనివ్వండి, అక్కడ ఎవరు కూడా, యూదులు కూడా ఎవరు కూడా ఆయన సిలువను ఎత్తుకున్నారు. ఎందుకు? సిగ్గు. ఈ దినాల్లో కూడా బైబిల్ పట్టుకెళ్ళాలంటే సిగ్గు, క్రైస్తవుడు అని చెప్పుకోవాలంటే సిగ్గు, వాక్యము బోధించాలంటే సిగ్గుపడిపోతున్నారు, ప్రార్థన చేయాలంటే సిగ్గు. అనేక మందికి ఎంత భయంకరమైన పరిస్థితి అండి. క్రీస్తు వారు కూడా సిగ్గుపడి ఉంటే ఆయన ఎంత హేళన చేశారు, ఎంత అవమానపరిచారు, ఎంత సిగ్గుపరిచారు. ఆయన కొట్టి, ఆయన మీద ఉమ్ము వేసి, ఆయన తన్ని ఎవరు తన్నాడు చెప్పు అని హేళన చేస్తే సిగ్గు కాదండి. క్రీస్తు వారు సిగ్గుపడలేదండి. మన కొరకు ప్రాణం పెట్టాడండి, ఆయన రక్తం కార్చాడండి ఆయన. కానీ కురేనటువంటి సీమోను కూడా సిగ్గుపడలేదు. అయ్యో నన్ను అందరూ చూస్తున్నారు, నన్ను హేళన చేస్తారో, నన్ను కూడా తన్నుతారు అనేమి కూడా సిగ్గుపడలేదండి. తన సిలువను ఎత్తుకున్నాడు. ఇదిగో సిలువను ఎత్తుకొని ప్రభువుని వెంబడించాడు, తన్ను తాను ఉపేక్షించుకున్నాడు. ఈ దినాన్ని కూడా మనం ఆయన జ్ఞాపకం చేసుకుంటే భూమి మీద మనిషి ఉన్నంత వరకు కూడా జీవ గ్రంథం నిత్యం ఇంకా పరలోకంలో కూడా ఆయన గురించి తలుచుకుంటున్నామంటే, ఇదిగో ప్రియ సోదరులారా, అతడు చేసినటువంటి గొప్ప కార్యము ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూస్తుంది. క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగు చేయుచున్నది. అవునండి, మన మీద ఆ నిత్యమైనటువంటి ఆ మహిమ భారాన్ని, క్రీస్తు యొక్క భారాన్ని మనం తీసుకోవాలండి. ఎంత చక్కగా రాయిపించాడండి పరిశుద్ధాత్ముడు. క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగు చేయుచున్నదంటే, నిత్యమైనటువంటి మహిమ భారాన్ని మనం నేను మొయ్యలేకపోతున్నాను, ఈ కుటుంబ భారాన్ని నేను మొయ్యలేకపోతున్నాను, నా భార్య అనే భారాన్ని నేను మొయ్యలేకపోతున్నాను, నా బిడ్డలనే భారాన్ని అని అనుకుంటామండి మనం. కానీ వీరికి కలిగినటువంటి శ్రమలు ఏంటండి? క్షణమాత్రం ఉండే శ్రమలంట. ఇదిగో మాకు అంతకంతకు ఎక్కువగా ఆ మహిమ భారాన్ని కలుగు చేయుచున్నవే. అదండి నిజమైనటువంటి సేవ, అదండి నిజమైనటువంటి పరిచారకుడు. ఇదిగో క్రీస్తు కొరకు సిలువను మోసాడు, పాలి భాగస్థుడయ్యాడు, తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు, మనకి మాదిరికరంగా జీవించాడంటే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. అవమానమును లక్ష్య పెట్టక, అవమానాన్ని మనం ఏం చేయాలి? నిర్లక్ష్యం చేయాలి. సిగ్గు కలిగించారా, అవమానపరిచారా, హేళన చేశారా, నిర్లక్ష్యం పెట్టాలి. ముందున్న వాటి కొరకు వేగురపడుచు, ఇదిగో పందెములో ఓపికతో పరిగెడుతూ మన కొరకు ఉంచబడినటువంటి ఆ జీవ కిరీటాన్ని పొందుకుంటానికి మనం ముందుకు కొనసాగేవారిగా మనం ఉందాం. దేవుడు మరి నిజంగా అక్కడ సిలువ ఎత్తుకున్నాడంటే మోసాడు, ప్రభువారికి సహాయం చేశాడు. నిజంగా
మన భారాన్ని కూడా ఆయన ఎత్తుకున్నాడు నిజంగానే. ఈ దినాన మనము ఏ విధంగా జీవించగలుగుతున్నామో, మనము ఏ విధంగా ఉండగలుగుతున్నామో, ఇదిగో మనకు కూడా ఒక సమయం వస్తుంది, ఒక గడియ వస్తుంది. 5వ స్టేషను అంటే 14 స్టేషన్లు ఆ యెరూషలేము ఎక్కడైతే నింద వేశారో సమాధి వరకు 14 స్టేషన్లు. 5వ స్టేషన్ వచ్చేటప్పటికి సీమోనికి ఎంత ఉన్నతమైన స్థితి వచ్చిందని నిజంగానే బలవంతం చేశారు, ఎత్తుకున్నాడు. ఇదిగో మనకు కూడా ఒక సమయం వస్తుంది, ఒక గడియ వస్తుంది. దాన్ని మనం ఉపయోగించుకున్నట్లయితే మన పరిస్థితులు, మన జీవితము సమస్తమును మారతాయి. దేవునికి మహిమకరంగాను ఆయన నామాన్ని ఉన్నతంగాను నడిపించేవారుగా మనం ఉంటాము. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవానికి స్తోత్రాలు ప్రభా. ఇదిగో దేవా, ఈ ఉదయ కాల సమయంలో కురేనటువంటి సీమోను ప్రభా, ఇదిగో దేవా, ఉత్తర ఆఫ్రికాకి చెందినటువంటి, లిబియా దేశానికి చెందినటువంటి ఈ యొక్క వ్యక్తి ప్రభా యెరూషలేమునికి వచ్చినప్పుడు యెరూషలేము యొక్క అందాలను చూడాలనుకున్నాడేమో. ఇదిగో ఎప్పుడైతే పల్లెటూరు నుండి వచ్చాడయ్యా, అయితే ఎప్పుడైతే రోమా సైన్యం ప్రభా బలవంతం చేశారో నీ సిలువ భారాన్ని ఎత్తుకుంటానికి, మోయటానికి ప్రభా, భరించటానికయ్యా, ఇదిగో క్షణమాత్రం ఉండే ఆ శ్రమను ప్రభా భరించటానికి, ఇదిగో తండ్రి తనకు నిత్యము కలుగు ఆ మహిమ భారాన్ని కలుగు చేయటానికి నీలో పాలుభాగస్తుడయ్యాడు. మేము కూడా మా సిలువను మేము ఎత్తుకుని ప్రభా నిన్ను వెంబడించి మమ్మల్ని మేము ఉపేక్షించుకునేటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని క్రీస్తు నామములో ఇచ్చిన పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.